వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు. వన మహోత్సవంలో సీఎం కీలక వ్యాఖ్యలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని రేవంత్ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ పునరుద్ధరించారు. రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి చేయాలి అని సీఎం పిలుపునిచ్చారు. వ్యవసాయ వర్సిటీలోని ఆయన మొక్కలు నాటారు. బొటానికల్ గార్డెన్స్ లో రుద్రాక్ష మొక్క నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18.3 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోంది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు.